విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్డ్ ఎ న్యూ ప్రోగ్రామ్ కాల్డ్ భారతి టు ఇంక్రీజ్ ఇండియాస్ అగ్రి ఫుడ్ ఎక్స్పోర్ట్స్. భారతదేశ వ్యవసాయ ఆహార ఎగుమతులను పెంచడానికి ఏ సంస్థ భారతి అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది అన్నారు. మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? ఐసిఏఆర్, నాబార్డ్, ఎఫ్సిఐ అండ్ అపెడా. ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అపెడా. అంటే ఏంటి? అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఈ అపెడా వాళ్ళు మన కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ విత్ యుఏఈ ఫారెన్ ట్రేడ్ మినిస్టర్ అండ్ చిరాగ్ పాస్వాన్ గారు, సో వీళ్ళందరూ కలిసి ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారనమాట, భారతి ఇనిషియేటివ్. అసలు ఏంటి ఈ భారతి ఇనిషియేటివ్ అంటే బీ ఫర్ భారత్ హబ్ ఫర్ అగ్రిటెక్ రెసిలియన్స్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఇన్నోవేషన్ ఎక్స్పోర్ట్స్ అనమాట. అంటే ఎక్స్పోర్టింగ్ ఎలా చేయాలి, ఎక్స్పోర్ట్స్ ఎలా పెంచుకోవాలి మన అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని అనేదే మెయిన్ ఉద్దేశం. కొత్త ఇన్నోవేటివ్ మెథడ్స్ని యూజ్ చేసి అండ్ ఇలా మార్కెట్ యాక్సెస్ని ఎట్లా పెంచుకోవాలి అనేది దీనిది. సో దీంట్లో ఏం చేస్తారు ఈ భారతి ఇనిషియేటివ్లో అంటే ఒక 100 స్టార్టప్స్ని సెలెక్ట్ చేస్తారు. 100 స్టార్టప్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకు ఒక 3 months ట్రైనింగ్ ఇస్తారు. కొత్తగా ప్రోడక్ట్స్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఇన్నోవేటివ్ మెథడ్స్లో మార్కెట్కి ఎట్లా యాక్సెస్ తీసుకోవాలి, వేరే కంపెనీస్తో ఎలా కొలాబరేట్ అవ్వాలి, సో వీటన్నిటి గురించి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళు మల్టిపుల్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేశాక అవి ఫారెన్ కంట్రీస్కి ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలో చెప్తారు వాళ్ళకి. అంటే లోకల్ ప్రోడక్ట్స్ని గ్లోబల్ వరకు ఎలా తీసుకెళ్ళాలి, దిస్ ఈజ్ ద ఎక్స్పోర్ట్ మెకానిజం, న్యూ అండ్ ఇన్నోవేటివ్ ఎక్స్పోర్ట్ మెకానిజమ్స్ నేర్పిస్తారు ఇక్కడ వీళ్ళకి. అండ్ ఇక్కడ మనకి మెయిన్గా ఈ అగ్రి ప్రోడక్ట్స్లో ఏమేమి ఉంటాయంటే మన జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, లైఫ్ స్టాక్ ప్రోడక్ట్స్, ఆయుష్ ప్రోడక్ట్స్, మన ఆర్గానిక్ ఫుడ్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ అగ్రిటెక్ ప్రోడక్ట్స్లో భాగంగా ఉన్నాయన్నమాట. సో మన కొత్త యంగ్ ఎంటర్ప్రీనియర్స్ని అగ్రికల్చరల్ సెక్టార్ వైపు తీసుకెళ్లడం, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వైపు తీసుకెళ్లడమే దీని మెయిన్ ఉద్దేశం. సో దిస్ ఈజ్ అబౌట్ ద భారతి ఇనిషియేటివ్. అండ్ ఎవరు చేస్తున్నారు అంటే వీళ్ళు అపెడా వాళ్ళు ఇది ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. సో ఇందులో మెయిన్గా 100 స్టార్టప్స్ సెలెక్ట్ చేస్తారు. అండ్ వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే 2030 వరకు $50 billion ఎక్స్పోర్ట్స్ని రీచ్ అవ్వాలి అనేది వీళ్ళ మెయిన్ ఉద్దేశం. $50 billion అగ్రిటెక్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడమే వీళ్ళ మెయిన్ ఉద్దేశం, ఈ ఇనిషియేటివ్ యొక్క మెయిన్ ఉద్దేశం.